జంతువులు జనావాసాల్లోకి వెళ్లి బీభత్సం సృష్టించడం చూస్తూ ఉంటాం. మరికొన్నిసార్లు రోడ్లపైకి వెళ్లే జంతువులు వాహనదారులపై దాడులు చేస్తూ హల్చల్ చేయడం కూడా చూస్తూ ఉంటాం. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కలు కొడుతోంది. రోడ్డుపై హల్చల్ చేస్తున్న ఎద్దును చూసి ఓ వ్యక్తి కారు దిగి చేతిలోకి కర్ర తీసుకున్నాడు. దీంతో చివరికి ఏం జరిగిందో మీరే చూడండి. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన సౌదీ అరేబియాలో జరిగినట్లుగా తెలుస్తోంది. రోడ్డుపైకి వచ్చిన ఓ ఎద్దు హల్చల్ చేసింది. దీంతో వాహనదారులంతా దాన్ని చూసి భయంతో రోడ్డుపైనే నిలిచిపోయారు. అయినా ఎద్దు చాలాసేపు అక్కడే నిలబడి వాహనాలను కదలకుండా చేసింది. ఇంతలో ఓ వాహనంలోని వ్యక్తికి కోపం వచ్చి పెద్ద కర్ర తీసుకుని కారు దిగాడు. ఎద్దుపై దాడి చేయాలని భావించాడు. అయితే అతను కారు దిగి కర్ర పట్టుకోవడం చూసిన ఎద్దు మరింత రెచ్చిపోయింది. వేగంగా పరిగెడుతూ అతడిపైకి దాడికి దిగింది. ఎద్దు తన వైపు రావడాన్ని చూసిన ఆ వ్యక్తి భయంతో కారులోకి వెళ్లి డోరు వేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అతను కారు లోపలికి వెళ్లి డోరు వేసేలోగానే ఎద్దు కారు డోరు వద్ద బలంగా ఢీకొట్టింది. ఈ దెబ్బకు కారు చాలా దూరం వరకు ముందుకు వెళ్లి ఆగిపోయింది. ఈ ఘటనతో అక్కడ ఆగి ఉన్న వాహనదారులు మరింత భయపడ్డారు. వాహనాలను కదిలిస్తే ఎక్కడ తమపై దాడి చేస్తుందో అని మరింత భయపడ్డారు. వాహనాల్లో నుంచి బయటికి వచ్చే సాహసం కూడా ఎవరూ చేయలేదు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు. వామ్మో, ఈ ఎద్దు మొత్తానికి రచ్చరచ్చ చేసిందిగా అంటూ కొందరు, ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుందేమో అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.